నిజంగా మనము చాలామంది అనుకుంటాము, మాకు పాపం చేస్తున్నాము కానీ మేము ప్రతి వారం పాపాన్ని కడిగి వేసుకుంటున్నాము, మరలా వచ్చే ఆదివారం మళ్ళీ కడిగేసుకుంటాము అని చాలామంది కూడా అలా పశ్చాత్తాపడుతూ ఉంటారు. కానీ పశ్చాత్తాపాన్ని పాపాన్ని విడిచిపెడుతున్నావు కానీ ఆ పాపాన్ని పూర్తిగా నువ్వు పెరిగి వేసుకోకుండా ఆ పాపంలోనే నువ్వు జీవిస్తే ఏ రోజుకి ఆ పాపం నిన్ను విడిచిపెట్టదు. అది అలాగే నీ శరీరంలో కుళ్ళు పట్టుతూ వెముకలన్నీ పాడు చేస్తూ నీ అవయవాలను పాడు చేస్తూ చివరికి ఏమవుతుందంటే ఒక రోగంతో ఒక వ్యాధి చేత చనిపోతాం. చనిపోయాక నిన్ను పాతి పెట్టబడ్డ తర్వాతకి నీ యొక్క పెట్టబడిన సమాధిలో మొత్తము కూడా మట్టిలో కలిసిపోతుంది. కానీ పరిశుద్ధుల యొక్క దేహం అంట కుళ్ళు పట్టదంట. పరిశుద్ధుల యొక్క దేహం అంట మట్టిలో పెట్టిన కూడా ఏ వెముక కూడా పాడు కాకుండా అలాగే నిలిచి ఉంటుందంట. ఎందుకు అంటే పరలోకంలో ఉంటున్న సమూహము ఎవరైతే దేవునిలో ఉండి పరిశుద్ధతలో ఉండి చనిపోయిన తర్వాతకి వారి యొక్క సమాధిలో వారి యొక్క దేహంను పాతి పెట్టిన తర్వాతకి వారి ఆత్మ పరలోకానికి చేర్చబడినప్పుడు తిరిగి పెళ్లి కుమారుడుగా దేవునితో పెళ్లి కుమారుడుగా వస్తున్నప్పుడు ఆ యొక్క సమూహముతో వారిని వెంట పెట్టుకొని వచ్చినప్పుడు తిరిగి వారు మరలా ఆ దేహాన్ని అమర్చుకుంటారు. అందుకే కుళ్ళు పట్టదు. పరిశుద్ధులుగా ఉన్న ఒక సమూహం వారి యొక్క దేహం అంట మట్టిలో దాచబడుతుందంట. ఎందుకంటే మరలా వస్తాడు కదా, మళ్ళీ వచ్చి ఆ దేహాన్ని ధరించుకుంటాడు. అదే పాపము చేసి ఉంటున్న దేహము అది కుళ్ళు పట్టడం కాదు, మట్టిలో పూర్తిగా కలిసిపోతుంది. ఎందుకంటే ప్రభు రాకడలో మరి పాపము చేసిన వారి గుంపు లేపబడరు. పరిశుద్ధులుగా దేవునితో ఉన్న వారి యొక్క గుంపు మాత్రమే లేపబడతారు. కాబట్టి వారి యొక్క దేహం అంట కుళ్ళు పట్టకుండా పరిశుద్ధంగా అలా దాచిపెట్టబడి ఉంటుందంట. ప్రియులారా, సమాధితో దేవుడు మనం పోలుస్తున్నాడు. ఇంకా మనలో ఎన్ని పాపములు, ఎలాంటి పాపము మనలో ఏలుబాటు చేస్తూ ఉన్నదో మనము పరీక్షించుకోవాలి. ప్రతి సేవకుడు కూడా ప్రతి ఒక్క విశ్వాసి పరిపూర్ణంగా మార్చబడాలనే చూస్తున్నాడు. కానీ మన జీవితంలో ప్రతి వారం వింటూనే ఉన్నాము, వెళ్తూనే ఉన్నాము, ఉంటూనే ఉన్నాము, కానీ మన జీవితాలను సరి చేసుకోలేకపోతున్నాం. బయటకు చూస్తే నీతిమంతులుగా కనపడుతూ ఉంటామంట. కానీ మన నీతి యథార్థత సత్యము ఇక్కడ పైన చూసేవాటు కాదు, కానీ దేవుడు చూసే రీతిగా మన జీవితాన్ని సరి చేసుకోవాలి. మనలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టాలి, మనలో ఉన్న కోపాన్ని విడిచిపెట్టాలి, ప్రతిదీ కూడా విడిచిపెట్టాలి. విడిచిపెట్టడం కోసం ప్రార్థన చేసే ప్రతిరోజు ఆ పాపము పోనట్లుగా మనము ప్రార్థన బహుగా కలిగి ఉండాలి. అలా కలిగి ఉంటేనే నిజముగా మనము ఆ పరిశుద్ధుల సమూహంలో మనము నిలిచి ఉంటాము.